సో ప్రతిరోజు ఈ మీరు విధంగా అయితే జాయిన్ కమ్మని ఒక గ్రూప్ లో పెట్టండి సార్. పెట్టాను మాస్టర్. పెట్టారా? పెట్టాను. ఊరికి టైం చూసి వచ్చాను. పెట్టాను. ఓకే. సో మిగతా వాళ్ళు జాయిన్ అయ్యేలోపు ప్రతిరోజు ఏ విధంగా అయితే మనము నుదుటి మీద ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని, దైవము అనే అంశం పట్ల మీలో ఎటువంటి భావనలు ఉన్నాయో అదే భావనలను మీ నుదుటి మీద అనుభూతి చెందుతూ ప్రతి ఒక్క అక్షరాన్ని, ప్రతి ఒక్క లెటర్ని విజువలైజ్ చేస్తూ ఉండండి. ఐ ఏ ఎం జీ ఓ డి, ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. మీ యొక్క నుదుటి మీద ఎంతో ప్రశాంతతతోటి దైవము అనే స్థితులను, మీలో ఉన్నటువంటి భావనలను మరింతగా స్మరించుకుంటూ విజువలైజ్ చేస్తూ ఉండండి. ఐ యామ్ గాడ్. ఐ ఏ ఎం జీ ఓ డి, ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. లాస్ట్ 2 minutes. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. లాస్ట్ 1 minute. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరుద్దాం. సో మనము అనుభవ సుకృతం,
చాప్టర్లో ఉన్నాము. పేజ్ నెంబర్ 244. తమను తామే హింసించుకుంటున్న మానవాళి పశుత్వాన్ని సహిస్తున్న దైవం ఏడి ఎక్కడ ఉన్నాడు అని మీరు అడగవచ్చు. తమను తామే హింసించుకున్న మానవాళి పశుత్వాన్ని సహిస్తున్న దైవం ఏడి ఎక్కడ ఉన్నాడు అని మీరు అడగవచ్చు. అన్ని దారుణాలు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటున్న దివ్య ప్రేమ ఎంత మాత్రపుది అని మీరు ప్రశ్నించవచ్చు. శుభం. మీ వ్యవహారాలన్నింటిలోనూ ఆ దైవం ఉంటూనే ఉంది. మీ అన్ని స్వప్నాలు, మీ అన్ని క్రీడలు దైవమే కాబట్టి. శాంతము ఆ దైవం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. మీ సంకల్పానుసారంగా మీ అన్ని వ్యవహారాలను ఆ దైవం కొనసాగించింది కనుక. కానీ ఆ భ్రమలను కల్పించుకున్నది స్వయంగా మీరేనన్న విషయాన్ని, ఆ పరిస్థితిని ఏ క్షణంలో అయినా పరివర్తించుకోగల అవకాశం ఎప్పటి మీకు ఉంది అనే విషయాన్ని విస్మరించింది సైతం స్వయంగా మీరే. అంటే మనం నార్మల్గా చాలా కొన్ని సమయాల్లో జీవితాల్లో ఏదన్నా సంఘటనలు ఏర్పడినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఏం చేస్తున్నాడు, లైక్ చాలామంది ఇలా ప్రశ్నిస్తున్నారు. ఎస్పెషల్లీ ఎవరైతే దేవుడిని నమ్మరో నాస్తికులు అంటాం కదా. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడే ఉంటే మరి ఎందుకు గుళ్ళ దగ్గర ప్రకృతి వలయాలు జరుగుతున్నాయి, ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి, లేకపోతే ఎందుకు గుడికి వెళ్ళే వారికి యాక్సిడెంట్లు అవుతాయి, దేవుడి దగ్గరికి ఏదో వాళ్ళు వెళ్ళింది, మరి ఇలాంటి ఎందుకు సంభవిస్తున్నాయి. సో ఇట్లాగే ఎన్నో ప్రశ్నలు వితండవాదంగా వాటి గురించి వస్తూ ఉండొచ్చు. మనకైనా ఎప్పుడన్నా బాధ కలిగినప్పుడు కూడా అసలు నిజంగా నువ్వు ఉన్నావా, ఉంటే ఇదేనా నువ్వు నన్ను చూసుకునేది అని ఇటువంటి ఆలోచన కూడా రావచ్చు. సో అదే చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంటే నీ ప్రేమ ఏమైపోయింది, నిర్లిప్తంగా ఉంటున్న దివ్య ప్రేమ ఎంత మాత్రపుది అని ఇలా ప్రశ్నలు వేస్తున్నప్పుడు అని మీరు ప్రశ్నించవచ్చు. శుభం. మీ వ్యవహారాలన్నింటిలోనూ ఆ దైవం ఉంటూనే ఉంది. అన్నిట్లో అంటే మనం చేసే ప్రతి వ్యవహారంలో కూడా దైవం ఉంటూనే ఉంది. అది తప్పైనా, మంచైనా, నీచమైనా, ఉచ్చమైనా ఏదైనా కానీ. మీ అన్ని స్వప్నాలు, మీ అన్ని క్రీడలు దైవమే కాబట్టి. శాంతము ఆ దైవం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. మీ సంకల్పానుసారంగా మీ అన్ని వ్యవహారాలను ఆ దైవం కొనసాగించింది కనుక. కానీ ఆ భ్రమలను కల్పించుకున్నది స్వయంగా మీరేనన్న విషయాన్ని, ఆ పరిస్థితిని ఏ క్షణంలోనైనా పరివర్తించుకోగల అవకాశం ఎప్పటికీ మీకు ఉంది అనే విషయాన్ని విస్మరించింది సైతం స్వయంగా మీరే. అంటే కంప్లీట్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నట్లయితే కనుక మనకి ఈ జర్నీ ఏదైతే ఉంటుందో, సో ఈ జర్నీలో మనకి రెండు ఉన్నాయన్నమాట. ఒకటి మన యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే మన యొక్క ఉనికి. అంటే సందీప్ ఉన్నాడు, అంటే సందీప్ ఒక తల్లి గర్భంలోకి రాకముందు నుంచే ఒక చైతన్యము అనేది దానికి ప్రాసెస్ చేసింది అనమాట. సో తర్వాత గర్భం ధరించిన తర్వాత దాంట్లో మెల్లమెల్లగా ఎదుగుతూ ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో తనకంటూ ఒక స్వేచ్ఛావాయువుని తీసుకొని ప్రాణశక్తిని నింపుకుంటూ ఎదుగుతూ వెళ్తూ ఉన్నాడు. అయితే ఈ తయారవ్వక ముందు నుంచి ఏదైతే ఉందో దట్ ఈస్ ద ట్రూ ఎగ్జిస్టెన్స్. దాన్నే ప్రైమరీ కాన్షియస్ అంటారు, ద సోల్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో ఏంటంటే యాక్చువల్గా అదే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఎక్కడ స్టార్ట్ చేసింది? భూమి మీద స్టార్ట్ చేసింది. కాబట్టి ఏం కావాలి? ఈ భూమి వాతావరణాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు కావాలి. ఎందుకు మరి ఆల్రెడీ అంతా తెలుసుగా ప్రైమరీ కాన్షియస్కి, మరి ఎందుకు మళ్ళీ ఇదంతా సెటప్ అంతా ఎందుకు అంటే తను ఏదైతే మొత్తం తెలిసి ఉందో ఆ తెలిసి ఉన్న స్థితిలో పొందే అనుభూతి అనేది అంత ఇది లైక్ మనకి ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే ఉంది, బర్త్డేకి ఎవరెవరు ఏం గిఫ్ట్స్ తీసుకొస్తారనేది మనకు ముందుగానే తెలిసిపోయింది అనుకోండి. దాంట్లో ఏమన్నా మనకి ఎగ్జైట్మెంట్ కానీ లేకపోతే ఒక ఆనందం కానీ లైక్ ఆశ్చర్యానికి గురవడానికి కానీ ఏమన్నా ఉంటాయా? అంటే ఎవ్రీథింగ్. అంటే కొన్ని రోజులు నిజంగా మనకి ఏమేమి వస్తాయి ఏంటో ముందేం జరగబోతుందో తెలుస్తుంది అనుకోండి. కొన్ని రోజులు బాగానే ఉండొచ్చేమో, తర్వాత అది కూడా ఏమైపోద్ది, రొటీన్ అయిపోద్ది. ఏముంది, పలానా వాళ్ళు వస్తారు, పలానా వాళ్ళు ఇద్దేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి జీవితం మీద ఏదైతే తెలియని దాంట్లోంచి పొందాలనే ఒక ఎగ్జైట్మెంట్ స్టేట్ ఉంటుందో అది కోల్పోతాం అన్నమాట. సో సోల్కి ఆ విషయం తెలుసు. ఇక్కడికి వచ్చింది అనుభవాల్ని పొందడానికి. అంటే తనకి తెలిసిన దాని గురించి కూడా తెలియని స్థితిలో ఉండి దాన్ని తెలుసుకోవడమే దాని యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. అంటే ఎక్కడైతే మనం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అందరూ చెప్పేది అనమాట, బురదలో ఎప్పుడైతే అక్కడ నుంచి ఒక కలువ పువ్వు తామర పువ్వు వికసించినప్పుడు దాని అందము అనేది ఎంతగానో ఆకర్షిస్తుంటుంది.
అంతే కదా. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో ఒకరు బలంగా అందంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇది అవుతుంది. ఈవెన్ మూవీస్లో కూడా ఇదే ఫాలో అవుతారు. ఎలా ఫాలో అవుతారు, హీరో ఉంటే హీరో ఫ్రెండ్స్ కానీ, అంటే హీరోయిన్ ఉంటే హీరోయిన్ ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తారు, హీరో కంటే కూడా నార్మల్గా ఉండే వాళ్ళని పెడతారు. వాళ్ళకంటే బలంగా ఎత్తుగా అందంగా ఉండే వాళ్ళని పెట్టరు. ఎందుకంటే ద ఎగ్జిస్టెన్స్ అనేది ఎలా ఉండాలంటే హైలైటెడ్గా ఉండాలి. అలా కోరుకుంది. అలా కోరుకునేసరికి ఏం చేసింది, ఈ ఎగ్జిస్టెన్స్ కోసము, ఆ అందరిలో నేను గొప్పగా ఉండాలి అనే ఒక భావన ముందుకు వెళ్ళడం కోసము ఏం చేసింది, కంప్లీట్గా ఈ సోల్ అనేది ట్రావెల్ అవుతుంది కానీ కాన్షియస్ని క్యారీ చేయట్లేదు. ఏ కాన్షియస్ని క్యారీ చేయట్లేదు, ప్రైమరీ కాన్షియస్ని క్యారీ చేయట్లేదు. ప్రైమరీ కాన్షియస్గా ఉంటుంది కానీ సెకండరీ కాన్షియస్ ఏదైతే ఈ శరీరం ఏర్పడిందో, ఈ శరీరం ఇక్కడ నడుస్తుందో, దీనికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ లైఫ్ అనేది నార్మల్ అయిపోతుంది. కాబట్టి అది ఇవ్వకుండా స్వేచ్ఛనిచ్చింది. నీకు నువ్వు తెలుసుకో, నీకు నువ్వు ఎదుగు అని స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛలో కుటుంబము, వ్యవస్థ ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసి ఒక పరివారాన్ని ఏర్పరిచింది అనమాట. ఇప్పుడు ఈ పరివారంలో నేను వాళ్ళ మాటలు వినాలా, అంటే నా తల్లిదండ్రుల మాటలు వినాలా, నా గురువుల మాటలు వినాలా, లేకపోతే నా ఫ్రెండ్స్ మాటలు వినాలా, ఎవరి మాట వినకుండా నాకంటూ ఒక దృక్పథాన్ని ఏర్పరచుకోవాలని కంప్లీట్గా చాయిస్ నాది. అయితే ఈ దృక్పథాన్ని ఎంచుకునే క్రమంలో ఎప్పుడైతే పెద్దవాళ్ళ మాటలు వింటూ వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్న వాళ్ళ జీవితాలు ఒక విధంగా ఉంటాయి. ఎవరైతే వినలేదనుకోండి, కొన్నిసార్లు నేను కూడా అలాగే చేసేవాడిని. అసలు మీరేం చెప్పినా కొన్నిసార్లు మ్యాక్సిమం నా లైఫ్లో నేను అలాగే ఉన్నాను. నా ఫ్యామిలీలో బీ ఫ్రాంక్ ఏంటంటే, ఎవరేం చెప్పినా కానీ నాకేదైతే అనిపిస్తుందో అదే చేసేవాడిని. సో దానివల్ల మంచి పాయింట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డిస్టర్బ్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట, చాలా చాలా అన్ని లెవెల్స్లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ ఏదైతే ప్రైమరీ సెకండరీ పాయింట్స్ ఉన్నాయో దాని గురించి ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. సో ఈ సెకండరీ కాన్షియస్ ఏంటంటే ప్రైమరీ కాన్షియస్ని ప్రశ్న వేస్తుంటుంది. అసలు నువ్వు ఉన్నావా లేదా, నీకు ప్రేమ ఉందా లేదా, ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు నడిపిస్తున్నావు. కానీ ప్రైమరీ కాన్షియస్ ఏం చెప్తుంది, దైవం ఏం చెప్తుంది, నేను ఉన్నాను కానీ ఇవన్నీ ఏర్పడడానికి కారణం అనేది నువ్వు గుర్తించుకో. నీ భ్రమలు ఇవన్నీ కూడా నువ్వు చేసిన నీ అనుభవాల కోసము నువ్వు ఏదోదో ట్రై చేస్తూ కంప్లీట్గా నువ్వు ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు వెళ్ళిపోయి నువ్వు ఉన్నావా అని అడుగుతున్నావు. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తాను, విస్మరించిన సైతం స్వయంగా మీరే. అక్కడ ఆ కాంటాక్ట్ అనేది పోయింది, మనకి ప్రైమరీ కాన్షియస్తో కాంటాక్ట్ పోయింది. కాబట్టి దాని నుంచి మనం తప్పిపోయాం. ఒక విధంగా చెప్పాలంటే తప్పిపోయిన తర్వాత ఏమైపోయింది, తెలియని ప్రయత్నాలు చేసి ఇబ్బంది పడుతూ వచ్చాం. అదే ఇక్కడ వరకు క్యారీ చేశారు. మీ సంకల్పాల భ్రమలు సందిగ్ధాలతో దైన్య దుఃఖ మహా కథనాలను మీరే కల్పించుకొని అల్లుకుంటున్నారు. మరి నా జీవితంలో ఏడుపు ఎందుకు వస్తుంది, నా జీవితంలో కష్టం ఎందుకు వస్తుంది, సందీప్ ఎందుకు ఇదిగా ఉంటున్నాడు, ఆరోగ్యంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, ఇట్లా ఇవన్నీ చూసుకుంటే ఎవరు, అన్నీ కూడా నా యొక్క సంకల్పాల భ్రమలు. అంటే సంకల్పం ఏదైతే చేస్తున్నామో అది నిజంగా సత్యమా, లేకపోతే అప్పుడు కలిగిన ఏదో కోరికతో సంకల్పం చేశానా. అంటే ఏదైతే ఒక చిన్న మిస్టేక్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న మాట్లాడుకున్నట్టున్నాం, తన జీవితంలో తను ఒక డాక్టర్ అవ్వాలి, ఏది తన సోల్ ప్లాన్ ప్రకారం డాక్టర్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం చేశారు, తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు చెప్పేసరికి బయట ఏముంది మార్కెట్లో మంచిగా, అంటే లైక్ ముందు ఫ్యూచర్ దేనికి ఉంటుంది, కెరియర్ దేనికి ఉంటుందని చూసుకుంటే ఇంజనీరింగ్ అన్నారు, ఇంజనీరింగ్లోకి వచ్చాడు. సో ఏమవుతుంది, కంప్లీట్గా అక్కడ పాత్ చేంజ్ అయిపోయింది. సో పాత్ చేంజ్ అయిపోయింది కాబట్టి డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. సో తర్వాత వచ్చే ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే లైక్ ఆ 4 years చదివింది, లేకపోతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకొని ఇలా వెళ్ళింది ఏవైతే ఉన్నాయో, సో ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది. ఇంత టైం పీరియడ్ మనకి లాస్ అవుతాం. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ఈ మధ్యలో అంతా ఎవరు, మనమే అల్లుకున్నదే. మీ శరీరాలను మీరే ధ్వంసం చేసుకుంటున్నారు, వివేక భ్రష్టులు అవుతున్నారు, విగ్రహారాధన దగ్గరే ఆగిపోతున్నారు, అందరూ తప్పుల్ని ఎంచే తత్వంతోనే ప్రవర్తిస్తున్నారు, మహా విమర్శనాత్మకంగా ద్వేషతత్వంతో, స్వార్థంతో, భయంతో, అహంకార గర్వపూరితులై మీరు ఉంటున్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, చాలామందికి ఈ పాయింట్ని స్వీకరించలేకపోతున్నారు. ఏంటంటే విగ్రహారాధన దగ్గరే ఆగిపోతున్నారు. చూడండి, విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్పట్లేదు, అక్కడ ఆగిపోతున్నామని చెప్తున్నాం. సో ఎందుకు ఈ పాయింట్, ఎందుకు దీన్ని ఇంకొంచెం మనం ఎక్స్టెండ్ చేయాలి, అసలు విగ్రహారాధన అంటే ఏంటి, అసలు అది ఎందుకు వచ్చింది. సో ఇప్పుడు ఈ జ్ఞానం అనేది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రామ్తా విజ్డమ్ ఈజ్
నథింగ్, మనకి లేదు, అసలు ఇంకా రాలేదు, ఆ ఎగ్జిస్టెన్సే లేదు. రామ్తా అనే పేరే మనకు రాలేదు. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రామ్తానే లేడు. జేజెడ్ నైట్ ద్వారానే మనకి ఛానలింగ్ జరిగింది కాబట్టి రామ్తా విజ్డమ్ ఇవేమీ లేవన్నమాట. సో దానికంటే ముందు ఎలా ఉంది, సనాతన ధర్మంలో కానీ ఇతర మతాల్లో కానీ అన్నింటిలో కూడా వారి వారి మతాల అనుగుణంగా దేవుడు వేరుగా ఉన్నాడు, దేవుడిని మనం పూజించాలి అని చెప్పుకుంటూనే దైవం అంతటా ఉంది అని చెప్తున్నారు. రెండు చెప్తున్నారు, ద్వైతము అద్వైతం అన్నమాట. అంటే ద్వైతము అంటే ఏదైతే దాన్ని ఏమంటారు, గుర్తు రావట్లేదు, అంటే దేవుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నానని ఒక తత్వం అనుకోవచ్చు, లేకపోతే ఒక సిద్ధాంతం అనుకోవచ్చు. అద్వైతము అంటే దేవుడు నేను ఒకటే, జీవుడు దేవుడు ఒకటే అని ఒక కాన్సెప్ట్ అనుకోవచ్చు. సో ఇక్కడ రామ్తా ఎప్పుడు కూడా అద్వైతమే చెప్తుంటాడు. కానీ అద్వైతం చెప్తున్నాడు కానీ రామ్తా మొదలు పెట్టేది మాత్రం ద్వైతం నుంచే మొదలు పెడతాడు. అందుకనే తండ్రి తనయుడు అని చెప్తాడు. ఇక్కడ ఎందుకు విగ్రహారాధన అన్నాడంటే, విగ్రహారాధన ఏదైతే ఉందో దానివల్ల కూడా ముక్తిని పొందిన వాళ్ళు, అసెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లైట్ బాడీకి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో కూడా. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గము అనేది బాహ్యం నుంచి ఎంచుకున్నారు. మరి ఎందుకు బాహ్యం నుంచి అంటే, ఏదైతే అంటే నేను, మా నాన్న, మా తాతయ్య, లేకపోతే వాళ్ళ తాతయ్య, ఇట్లా కొన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్తే ఏదైతే ఈ ఆచార వ్యవహారాలు ఉన్నాయో, అంటే లైక్ ఒక వ్యవస్థ ఉంది భారతదేశంలో, ఒక సనాతన ధర్మము వ్యవస్థ ఉన్నాయి. భారతదేశంలో ప్రతి కంట్రీలో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఏంటంటే సమాజాన్ని ఎప్పుడు మేల్కొలుపుతూ ఉండడం కోసము ఒక అంశాన్ని పెట్టుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే మతం అనుకోవచ్చు, లేదా ఒక పద్ధతి, కట్టుబాటు అనుకోవచ్చు. ఏం చేసింది దాంట్లో, అందరూ ఇలా ఉండాలి, పలానా పూజ చేసుకోవాలి, పలానా ఇది చేయాలి. మరి దీంట్లో తప్పుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళందరినీ ఏం చేయాలి, దేవుడు ఒక అనే అంశాన్ని అక్కడ జోడించారనమాట. ఎందుకంటే కనిపించనిది, ఎప్పుడు నన్ను గమనించేది ఒకటి ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిస్తే వాళ్ళలో ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే రోజు మంచి జరగాలంటే ఇక్కడ దేవుడు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక కంట్రోల్నెస్ని పెంచడానికి, అంటే ఏదైతే మనం ఇప్పుడు చూస్తే రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెళ్ళేదారిలో ఒక గుడి ఉందనుకోండి, ఏం చేస్తారు, కొద్దిగా స్లో అయ్యి నమస్కారం చేసుకుని వెళ్తారు, కొంతమంది ఆగి దిగి మరీ వెళ్తారు. సో ఇలాగా ఎక్కడైతే దేవుడు ఫోటోలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయో మన మదిలో దైవము అనే భావన కలుగుతుంది. ఆ భావన కలిగినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిత్వము అనేది సన్నగిలుతుంది. అంటే లైక్ పర్సనాలిటీ అనేది ఏంటంటే అహంకారము, ఈ భయము, ఇవైతే ఏమున్నాయో అవి తగ్గిపోయి హయ్యర్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. మీరు చూడండి కావాలంటే, ఎప్పుడన్నా భయం వేసింది అనుకోండి, సడన్గా దేవుడు అనే ఒక లైక్ ఆంజనేయ స్వామో లేకపోతే ఇంకో ఎవరో అమ్మవారో ఎవరో గుర్తొచ్చినా వైబ్రేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్. మరి ఆ వైబ్రేషన్ని నామరూపాలు లేని స్థితిలో ఎలా అర్థం చేసుకుంటాం? సపోజ్ రాముడు, కృష్ణుడు, ఇలాగ ఏవైతే ఉన్నాయో, శివుడు, పార్వతి, అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి కూడా నాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఫోటో కానీ లేకపోతే ఒక స్తోత్రం కానీ ఇలాంటి ఏమీ లేవనుకోండి, ఎలా నేను అర్థం చేసుకోగలను? దైవము అంటే ఎలా నేను అర్థం చేసుకోగలను? కాబట్టి అక్కడ ఏం చేశారు, ఒక రూపాన్ని సృష్టించారు. మరి రూపాన్ని ఎవరు సృష్టించారంటే ఎవరైతే అద్వైత స్థితిలో హయ్యర్ డైమెన్షన్స్కి, హయ్యర్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ లెవెల్స్కి షిఫ్ట్ అయ్యారో అక్కడ కాంతి స్థితిలో ఉన్న దైవ స్వరూపానికి ఇక్కడ పదార్థ స్థితిలో ఒక స్వరూపాన్ని ఇచ్చారు, రూపాన్ని ఇచ్చారు. సో అక్కడ ఉన్న అంటే మన పనులు ముందుకెళ్ళాలి, దానికి ఒక వైబ్రేషన్ కావాలి. మరి ఆ వైబ్రేషన్ ఎలా చేయాలి? వినాయకుడు. సో ఇట్లాగా ప్రతి ఒక్క వైబ్రేషన్ని తీసుకొస్తూ ఫస్ట్ యంత్రాలు ఇలా వచ్చాయి, అలా వస్తూ వాటి మళ్ళీ రూపాలు, మళ్ళీ రూపాల్లోనే చాలా రకాలు ఉంటాయి. అమ్మవారికి ఒక చీర కడితే ఒకలాగా, చేతిలో ఒకటి ఉంటే ఒకలాగా, లేకపోతే వినాయకుడికి తొండం ఒకవైపు ఉంటే ఒకలాగా, ఇంకొక వైపు ఉంటే ఒకలాగా. అంటే ఇవన్నీ ఏంటంటే ఫ్రీక్వెన్సీస్, అంతే కదా. ఒక వెహికల్ ఉంది, కారు ఉంది, కారులో ఎలా ఉంటుంది, ఒక్కదానికి ఇప్పుడు ఒక కంట్రీస్లో డ్రైవింగ్ ఒక సైడ్ ఉంటుంది, మన కంట్రీలో ఒక సైడ్ ఉంటుంది. సో ఎందుకు ఈ డిఫరెన్సెస్ అంటే అక్కడ ఉన్న అలవాట్లను బట్టి, దాన్ని బట్టి. సేమ్ అలాగే మన జీవితంలో ముందుకు వెళ్ళాలి, మానవాళి ముందుకు వెళ్ళడానికి ఒక నమ్మకాన్ని, ఒక బలాన్ని ఇవన్నీ ఏర్పరచడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ పంచభూతాలనే ఆశ్రయించాడు మానవుడు. ఫ్రాంక్ ఏంటంటే పంచభూతాలని. ఇప్పుడు మనం చూస్తే కొన్ని పురాతన ఇవి కానీ లేకపోతే పల్లెటూరులో ఉండే ఏవైతే అమ్మవార్లు ఉంటే ఒక రాయి బొట్టు ఉంటుంది అంతే, ఒక చెట్టు, ఒక రాయి, ఇదే ఉంటుంది, దానికి రూపం ఏమి ఉండదు. బట్ అలా మెల్లగా ఏమైంది, రూపాలు, శిల్పులు ఉన్నారు కదా మనకి, క్రియేటివిటీ, హ్యూమన్ ఆల్వేస్ మానవులే సృజనాత్మకతను అంతగా తెచ్చుకున్నారు. దైవాన్ని పూర్తిగా దర్శించి అంటే వాళ్ళ స్థితిలో
వాళ్ళ ఊహతోటి అంటే ఆ యొక్క స్థితిలో నేను చెప్పేది ఏదో జస్ట్ 2 చేతులు ఉంటాయి కాళ్ళు ఉంటాయని కాదు, పూర్తిగా ఆ స్థితిలో వాళ్ళ వైబ్రేషన్ని దర్శించి దానికి ఇక్కడ రూపాన్ని ఇచ్చారనమాట. ఎందుకు? అందరూ ఆ స్థితిని పొందలేరు కాబట్టి. సో అలాగా అందరితో కనెక్ట్ అవ్వడం కోసము ఈ దైవము, విగ్రహాలు, పూజా వ్యవస్థ ఇవన్నీ వచ్చాయన్నమాట. అయితే రామ్తా విజ్డమ్ ఏం చెప్తుంది? అద్వైతాన్ని చెప్తుంది. అద్వైతము అంటే ఏంటి? నీలోనే దైవం ఉంది, బాహ్యంలో ఉన్న దైవము నీలోని దైవం స్వరూపమే అని చెప్తుందన్నమాట. బాహ్యంలో ఉన్నది వేరు కాదు, నీలో ఉన్నది వేరు కాదు. కానీ బాహ్యంలో ఉన్నదాన్ని చూడడం ద్వారా నువ్వు పరిమితం అవుతావు. మరి అప్పుడు నేను ఆంజనేయ స్వామిని పూజించాలా, రాముని పూజించాలా, కృష్ణుని పూజించాలా, లేకపోతే అమ్మవారి ఉపాసన చేయాలా? ఏం చేయాలి నేను? మరి ఇవన్నీ చేస్తున్నాను. మరి ఇవన్నీ చేసినప్పుడు చూడండి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ అన్నా కదా, ఎవ్రీ ఫ్రీక్వెన్సీకి ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక దేవుడు పూజ చేసుకుంటాను, మరి ఇంకొక దేవుడికి ఎందుకు పూజ చేయాలి, ఇంకొక దేవుడికి ఎందుకు పూజ చేయాలి? సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. సో ఈ ఫ్రీక్వెన్సీస్ తగ్గట్టుగా సపోజ్ నేను ఒకసారి పూజ చేయించుకుంటాను, నాకు మంచి జరిగింది, నమ్మకం ఏర్పడింది, మళ్ళీసారి చేయించుకుంటాను. సో మరి ప్రతి ఒక్కరూ అంత నమ్మి వెళ్ళినప్పుడు, నమ్మకుండా వెళ్ళినా ఒక ఫ్రీక్వెన్సీకి కరెక్ట్గా ట్యూన్ అయితే తప్పకుండా వాళ్ళకి పని జరగాలి. మరి ఎంతమంది జరుగుతుంది? ఎంతమంది వ్రతాలు చేస్తే ఎంతమందికి మంచి జరుగుతుంది? సో ఈ పర్సెప్షన్ చూస్తే, సో అక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే వారి స్థితిగతులు తగ్గట్టుగా ఈ యొక్క పూర్తి చైతన్యంలో, అంటే లైక్ ఏదైతే భూతలంలో అనుకోవచ్చు, ఎవరికైతే అర్థం కాదో వాళ్ళకి బాహ్య రూపంలో దేవుడు వ్యక్తమయ్యాడు. అదే పూజా విధానము అది. సో అక్కడ కూడా ఏముందంటే నియమ నిబంధనలు ఎందుకు అంటే లైక్ పూజ చేసే ముందు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ చూసుకుంటే ఎవ్రీథింగ్. నేను ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కంప్లీట్గా దాన్ని నేను డీకోడ్ చేసుకుంటే ఏవైతే యమ నియమాలు ఉన్నాయో, యమ నియమాలు అనేవి అష్టాంగ మార్గంలో పతంజలి బోధించినటువంటి అష్టాంగ మార్గంలో అవన్నీ కూడా అంశాలు అనమాట. ఆ యమ నియమాలతోనే పూజా వ్యవస్థ ఉంది. ఎందుకు మరి అంటే ఈ విధంగా అయినా సరే యమ నియమాలు చేస్తారని. సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు? ఇవన్నీ మానవుడి యొక్క వికాసానికి ఉపయోగపడతాయి. దాన్ని ధర్మంగా ఒక మతంగా తీసుకొస్తూ పెట్టుకుంటూ వచ్చారనమాట. అయితే ఇప్పుడు రామ్తా విజ్డమ్ ఏంటంటే వీటన్నిటికంటే కూడా అత్యంతమైన స్థితి ఒకటి ఉంది, అదే ఆత్మ సాక్షాత్కారము. దాన్ని నువ్వు గుర్తించు. దాన్ని గుర్తించితే నీకు ఈ బాహ్యంలో ఉన్నవన్నీ కూడా నీలోనే ఉన్నాయన్న సత్యాన్ని గ్రహించగలుగుతావు. అంటే ఒక లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ వరకు కాకుండా దాన్ని మించిన స్టేట్స్ ఇంకా ఉన్నాయి, వాటిని కూడా పట్టుకోవచ్చు అనేది రామ్తా ఉద్దేశం. సో అందుకనే ఇక్కడ క్లియర్గా చెప్పారు, విగ్రహారాధన దగ్గరే ఆగిపోతున్నారు, చెయ్యొద్దు అనలేదు, అక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నారు, దాన్ని మించి కూడా ఉంది అంటున్నారు. సో విగ్రహారాధన చూస్తే చాలామంది గొప్ప గొప్ప మహాత్ములు కూడా వాళ్ళు ఎన్లైట్మెంట్ అయిన తర్వాత కూడా విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన చెయ్యొద్దు అనేది చెప్పే విధానంలో క్లారిటీ ఉండాలి. ఎందుకు చేయకూడదు, ఎవరు చేయకూడదు, ఎటువంటి వారు చేయాలి, ఎందుకు చేయాలి, ఈ క్లారిటీస్ ఏమవుతున్నాయంటే నార్మల్గా బాహ్యంలో మిస్ అవుతున్నాయి. అది ఎవరెవరు చెప్తున్నారు, ఎవరెవరు చూస్తున్నా కానీ ఆ క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి, అసలు ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు. ఆ స్థితి దాటిపోయారనుకోండి, మీరు చేసినా చేయకపోయినా అది అలాగే ఉంటుందన్నమాట. మీ ఫ్రీక్వెన్సీస్ అక్కడ డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ఎవరికి వారిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కుదిరినంత వరకు. సో ఇక్కడ ఏం జరిగింది? విమర్శనాత్మకంగా దేశతత్వంతో, ద్వేషతత్వంతో, స్వార్థంతో, భయంతో, అహంకార గర్విపూరితులై మీరు ఉంటున్నారు. ఈ వ్యవహారాలని దేనికోసం? ఇంతకు ఆ లక్షణాలన్నింటినీ స్వయంగా అర్థం చేసుకోవడానికే. చూడండి, నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియాలంటే భోగము, భాగ్యము, అంబరము అంటే నేను విష్ణుమూర్తిని చూడాలి. నిత్య కళ్యాణము, పచ్చతోరణము అంటే జీవితం ఎలా ఉండాలి అనేది, ఫర్దర్గా ఏదైతే ఈ ట్రావెలింగ్ ఉంటుందో ఈ ట్రావెలింగ్ ఎలా ఉండాలి అనేది, ఎంత వైభోగంగా జీవించాలి అనేది ఎలా తెలుస్తుంది నాకు? చూడాలి. ఒక రాముణ్ణి, కృష్ణుణ్ణి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఎంత ఆనందంగా ఉన్నారు. సో అది తెలియాలి అంటే ఆ స్వరూపాలుగా వాళ్ళు వచ్చారు. అదే చెప్తున్నారు. కేవలం స్వయంగా అర్థం చేసుకోవడానికి, ఏ లక్ష్య ప్రాప్తి కోసం ఇదంతా మృత్యువాత పడకుండా శాశ్వత జీవనాన్ని పొందడానికే. అందుకని ఆంజనేయ స్వామి ఎగ్జాంపుల్, ఎంతోమంది చిరంజీవుల ఎగ్జాంపుల్.
ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు దైవాలుగా చూస్తూనే దైవ స్థితిని ఎలా వ్యక్తపరుస్తున్నారో కూడా చూడాలి. మనం చూస్తే అమ్మవార్లకు కానీ స్వామివార్లకు కానీ ఎన్నో వెయ్యి పేర్లు ఉంటాయి. అంటే వాళ్ళ వ్యక్తీకరణ అన్ని రకాలుగా జరిగింది. ఇప్పుడు ప్రతి ఉంటాయి కదా, మామూలుగా విష్ణు సహస్రనామం అని, లేకపోతే శివ సూక్తం అని, లేకపోతే శివ అష్టకము ఇలా ఉంటాయి కదా. సో ఎన్నో పేర్లు ఉంటాయి కదా. సో ఇన్ని పేర్లు అంటే వ్యక్తీకరణ. అంటే సందీప్ ఒకప్పుడు డిజిటల్ మార్కెటర్, సందీప్ ఒకప్పుడు యూట్యూబరు, సందీప్ ఇప్పుడు స్పిరిచువల్గా ట్రావెల్ చేస్తున్నాడు, సందీప్ ఏదైనా చేయగలడు. ఇలా ఏంటి, మల్టిపుల్ టాలెంట్స్, మల్టిపుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇవన్నీ ఏంటి, నా యొక్క వ్యక్తీకరణలు, నా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తీకరణలు. అలాగే దైవము అన్నప్పుడు కూడా దైవంలో ఎన్నో వ్యక్తీకరణలు ఉన్నాయి. మరి అవి ఎలా తెలుస్తాయి? తెలుసుకోవడానికి ఈ చుట్టూ ఇన్ని అనుభవాలు వచ్చాయి. ఒక పూజ కానీ ప్రతి ఒక్కటి గ్రామదేవత దగ్గర నుంచి ఎక్కడైనా చూసుకున్నా, చివరికి చూడండి మళ్ళీ ఈ కాన్సెప్ట్ అంతా కూడా తీసుకెళ్ళి చిదంబరంలో దాని లెవెల్స్, అంటే స్పిరిచువాలిటీ క్లియర్గా చెప్తుంది, ఆ లెవెల్స్ని క్లియర్గా చూపిస్తుంది. చిదంబరం రహస్యం అందరూ వినే ఉంటారు. అక్కడ ఏముంటుంది? ఏమీ ఉండదు, శూన్యం. సో ఆ స్థితికి చేరుకోవాలి అనేది అది పంచభూత లింగాల్లో ఒక దాన్ని ఏమంటారు, టెంపుల్ అనమాట చిదంబరం అనేది. ఎలా అయితే మనకి శ్రీకాళహస్తి, అరుణాచలము, ఇంకొక 3 ఉన్నాయి దాంట్లో, చిదంబరం ఒకటి, ఇంకొకటి నటరాజ స్వామిదే చిదంబరము, ఇంకొక 2 ఉన్నాయి. మొత్తానికైతే అలాగా. సో ఇలా పంచభూత లింగాలు. సో ఈ పంచభూత లింగాలు రిప్రజెంట్ చేస్తాయి ఎస్ మాస్టర్ అని మాట్లాడు. శ్రీశైలము అని చెప్తాను. శ్రీశైలం కాదు మాస్టర్, శ్రీశైలం లేదు. ఒకటే శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. మిగతా 4 తమిళనాడులోనే ఉన్నాయి. అవి పంచభూత లింగాలు. అరుణాచలం ఒకటి, దాంట్లో శ్రీకాళహస్తి ఒకటి, చిదంబరం ఒకటి, ఇంకొక 2 ఏవో ఉన్నాయి. అంటే అగ్నిలింగము మన ఇక్కడిది వాయులింగం అనుకుంటా. ఇది శ్రీకాళహస్తి వాయులింగము, అరుణాచలము అగ్నిలింగము, చిదంబరమేమో ఆకాశలింగము, అలాగే జలలింగము ఇంకొకటి ఉంది పృథ్వీలింగము. అవి వేరే చోట్ల ఉన్నాయన్నమాట. అంటే ఇవి పంచభూత లింగాలు. అంటే ప్రతి దాంట్లో కూడా ఏం చేశారంటే మన స్థితులను గురించి అర్థం చేసుకోవడానికి అంత కట్టడాలు చేయాల్సి వచ్చిందనమాట. అంత చేసి దాంట్లో ఆ జ్ఞానాన్ని పెట్టారు. బట్ మనం ఏం చేస్తున్నాము, మానవుడికి కోరికలు ఎక్కువ, సెకండరీ కాన్షియస్ కంటే కోరికలు ఎక్కువ. దైవము అనగానే ఎంతో అద్భుతంగా, అంటే ప్రవచనకర్తలు కానీ లేకపోతే మన పూర్వీకులు కానీ వీళ్ళందరూ దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఎంతోమందికి మంచి చేశాడు. సో ఇవన్నీ పెట్టేసుకునేసరికి ఈ ఆధారపడము, డిపెండెన్సీ స్టేట్ అనేది తెలియకుండానే మనకి ఫీడ్ అయిపోయింది. ఆ ఫీడ్ అయిపోయి అక్కడితోనే పరిమితం అయిపోయాం. దట్ ఈస్ ద మెయిన్ పర్సెప్షన్ ఆఫ్ రామ్త. ఎవరైనా సరే అదే చెప్పేది. దైవము అంటే వేరుగా చూడటం కాదు, దైవము అంటే నీలోనే ఉంది అని గుర్తించడం. సో అది ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. గుర్తించినంత వరకు ఎలా ఉంటుంది, ఆ గదిలో ఏముందో మనకు తెలియనప్పుడు అటువైపు దృష్టి పెడతాం, అసలు పెట్టము. సపోజ్ ఆ గదిలో బంగారం ఉందో లేకపోతే ఇంకోటి ఉందో మనకు అవసరమైనప్పుడు అవి దృష్టి పెడతాం. అలాగే నేను దైవస్థితిని అనుభూతి చెందాలి, లేకపోతే దైవస్థితిని పట్టుకోవాలి, దైవంగా జీవించాలి అనుకున్నప్పుడు దైవం పట్ల అవగాహన కలగాలి. సో కావాలని ఇప్పుడు చూడండి, ఈ పర్సెప్షన్, ఈ యొక్క ఆలోచన దృక్పథంతో కానీ, ఈ యొక్క చూసే దృష్టికోణంలో కానీ మీరు ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మీ అనుభవాలు, స్వీకరించే తత్వాలు మారిపోతాయి గతంలో కంటే కూడా. నేను దైవమే, నా స్వరూపమే ఇక్కడ ప్రకటితమవుతుంది. ఎవరైతే దైవాన్ని అర్థం చేసుకోవాలో ఈ విగ్రహ రూపంలో ఉంది, ఈ అమ్మవారిగా ఉంది అనే ఆలోచనతో మనం అక్కడికి వెళ్ళామనుకోండి, కొత్త కోణాల్లో మనకు అనుభవాలు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది కూడా నేను ప్రాక్టికల్గా ట్రై చేసింది. అంటే ఆ దైవ స్వరూపం ఏం చెప్తుంది. ఎన్నో స్వరూపాలు, లలిత స్వరూపం అంటారు, లేకపోతే మదురైలో అమ్మవారు అంటారు, సుబ్రహ్మణ్య స్వామి అంటారు. అసలు ప్రతి స్వరూపం ఏం చెప్తుంది అంటే నాలో ఉన్నటువంటి ఒక శక్తిని ప్రకటితం చేస్తూ ఆ విధంగా వచ్చింది అనేది మనం చూసుకోవచ్చు. మృత్యువాత పడకుండా శాశ్వత జీవనాన్ని పొందడానికే, స్వర్గావరణ సత్య జ్ఞానాన్ని గ్రహించి స్వీకరించడానికే, తత్ప్రాప్తిని పొందడానికే, మిమ్మల్ని మీరే దర్శించుకొని దైవంగా మిమ్మల్ని గుర్తించే ఎరుకను పొందడానికే. చూడండి, ఫైనల్లీ ఆ స్థితిని పొందడానికి ఎంతో ప్రఖ్యాతులే మీరందరూ. అభద్రతా భావంతో బందీలైపోయి ఉన్న, అత్యల్ప మహాసంకుచిత ఆలోచనలో చిక్కుబడి ఉన్న మీ జీవిత వ్యవహారాల క్రీడల కన్నా ఎంతో మహోన్నతులై మీరు
మహోన్నతులే మీరు. ఆ వ్యవహారాల భ్రమలు ముసుగు క్రిందే దాక్కుని మీ మహా సౌందర్యం ఉంటుంది. నిజంగా మీరు ఎంత బలవంతులో వైభవోపేతులో గ్రహించి ఉంటే ఇలా అందరినీ శపిస్తూ తప్పులు పడుతూ పరివర్తితులే ఉండేవాళ్ళు కారు మీరు. మీ పట్ల ఇంత గాఢానురక్తి నాకు ఎందుకుంది? ఎవరు మీరో నేను అదే కనుక. మీ యావత్ ఉనికి తేజవర్ణాలన్నీ అయి నేను ఉన్నాను కనుక. ఏ తేజోవర్ణాల తదేక ధ్యానంతో సంకల్పాల భ్రమల్ని మీరు సృష్టించుకున్నారో అవే నేను కనుక. నేనున్నాను అన్న నా ఉనికే ఈ భూతలపు సామూహిక సామాన్య వ్యక్తీకరణకు అధిగమిస్తూ ఏ ఆంక్షలు, ఏ నియమాలు, ఏ విధింపులు లేని మహాప్రేమ కనుక ఉన్నదున్నట్లుగా మిమ్మల్ని ప్రేమిస్తున్న నేను. అందుకే ఉన్నదున్నట్లుగా మీ ఉనికిలో మీరు ఎలాంటి వ్యక్తీకరణ చేస్తున్నా అదే నా ప్రేమ సర్వస్వమై ఆ దివ్యపిత కనుక. సో అంటే ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని రామ్తా మనకి చెప్పడానికి ప్రయత్నం చేశారనమాట పూర్తిగా కూడా. అంటే మీరు ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చారో నేను అలాగే వచ్చాను. అలా వచ్చి ఆ పరిమితత్వాల్లో కూడా నేను కూడా జీవించి మళ్ళీ తర్వాత అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను? దైవ స్థితికి చేరుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా చేరుకోవాలి. ఈ సంకల్పాల భ్రమలు మీరు సృష్టించుకున్నారు అవే నేను కనుక. అంటే ప్రతీది ఇక్కడ నేనున్నాను, ప్రతి దాంట్లో ఉన్నాను అంటే దాంట్లో కూడా నేనే ఉన్నాను. కానీ ఆ ఎరుకను కల్పించడానికి, ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి వచ్చాను. దివ్య పిత కనుక అన్నాడు. ఇప్పుడు ఇక దోషాలుగా, వైఫల్యాలుగా మీకు అర్థమవుతున్న విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీతో. సో ఇప్పుడు ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏవైతే దోషాలుగా, వైఫల్యాలుగా మీకు అర్థమవుతున్న విషయాలను గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీతో. అంటే చూడండి, ప్రతి ఒక్కరికి కూడా మరణం కానీ, లేకపోతే అనారోగ్యం కానీ, లేకపోతే లేమితత్వంతో జీవించాలని కానీ ఇలాంటి కోరికలు ఏమీ ఉండవు. కానీ ఇలాంటి స్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే అస్పష్టతతో ఉండే జీవన విధానము, లేకపోతే చేస్తున్న అంశాల పట్ల ఒక ఎరుక లేకపోవడము, లేకపోతే తెలియని భయాలకి, భ్రమలకి లైక్ బందీ అయిపోవడమో, లేకపోతే వాటిలో మనం ఇరుక్కుపోవడమో ఏదన్నా అయి ఉండొచ్చు. సో మరి ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవన్నీ నాలో నింపుకున్నాను. ఇప్పుడు అనుకున్న బంధాలు, ఇవన్నీ ఎవ్రీథింగ్ నా కాన్షియస్ బ్రెయిన్లో తెలియకుండానే చిన్నతనం నుంచి నింపుకున్నాను. అంటే నా తల్లిదండ్రులు నన్ను గారాబం చేశారు. కానీ ఆ గారాబంలో ఏం చేశారు? నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీకు దెబ్బలు తగులుతాయి, తగులుతాయి, చీకట్లోకి వెళ్ళకు, ఏదన్నా ఉంటుంది. సో ఇలాగా వాళ్ళ యొక్క గారాబంతో నాకు అసలు ఆ ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎంత పొటెన్షియల్గా ఉండాలి అనే తత్వాన్ని నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు సమాజంలో నేను ఎవరికన్నా వెళ్ళి గట్టిగా మాట్లాడాలి అంటే ఒకవేళ నేను ఇంత ఎత్తు, ఇంత హైట్ ఉన్నా కానీ లోపల ఒక భయం ఉంటుంది. ఆ భయం ఏం చేస్తుంది? అది లోపల ఉన్నప్పుడు కూడా ఆ భావన అనేది మరిన్ని అలాంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది. ఎందుకంటే చిన్నతనంలో అది నేను నేర్చుకోలేకపోయాను కాబట్టి ఆ భయం ఇంకా స్టిల్ క్యారీ అవుతుంది. కాబట్టి ధైర్యము అనే అనుభూతి పొందడానికి ఇంకా 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 కంజెస్ట్గా, ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేసి ఇవన్నీ కాదు అసలు, ఇంకా ఎట్లయినా సరే నేను తిరగబడాల్సింది, ఎట్లయినా సరే దీన్ని ఎదిరించాల్సింది, ఎవరు నాకు అవసరం లేదని ఆ స్టెబిలిటీని, ఆ నమ్మకాన్ని నా మీద నాకు ఏర్పరచుకునేంతగా ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. సో చూడండి, ఒక సింపుల్గా అయిపోయేది అది. అందుకనే తల్లిదండ్రుల విషయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులకి ఎందుకు అంత బాండింగ్ ఉంటుంది, ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే, సో ఇక్కడ వాళ్ళ ఏవైతే ఉంటాయో వాళ్ళ సెనారియో వీళ్ళ మీద, వీళ్ళ సెనారియో వీళ్ళ మీద అనమాట. అంటే వీళ్ళ భావనలు వాళ్ళ మీద, వాళ్ళ భావనలు వీళ్ళ మీద పడతాయి. సో ఇవి పడడం వల్ల ఏమైపోతాయంటే ఇంకా అలైన్మెంట్ తగ్గిపోతుంది అనమాట. సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉండదు. వీళ్ళకేమో ఒకలా ఉండాలనిపిస్తుంది, వీళ్ళకేమో ఒకలా ఉండాలనిపిస్తుంది. సో ఈ గ్యాప్స్ వల్ల ఏమైపోతాయి, ఇంకొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో అదే ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. అవన్నీ దోషాలుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ దోషాలు ఏంటో చూద్దాం. మానవుడు సృష్టించిన తప్పొప్పుల అపరిపూర్ణతల భావనల వల్లే జీవిత ప్రగతిని దుస్సాధ్యం చేసే ఆత్మనింద, పశ్చాత్తాపాలను, ఉచ్చులు కూడా సృష్టించబడ్డాయి. కానీ మాస్టర్స్, ఈ భూతలం మీద మీ అనేక జన్మాంతరాల్లో మీరు ఆచరించిన ఏ కర్మలు చెడ్డవి కావు, మంచివి కావు. చూడండి, చెడ్డవి కావు, మంచివి కావు. ప్రస్తుతపు ఈ జన్మలోని మీ వ్యక్తిత్వ నిర్మాణానికి విశేషంగా దోహదం చేసిన మహా విలువైన మహాద్భుత జీవితానుభవాలు మాత్రమే అవి అన్నీ. అంటే ఏం చెప్తున్నారు? ఏదైతే ఈ జర్నీలో, సోల్ జర్నీలో ఎన్నెన్నో జన్మలు తీసుకున్నప్పుడు ఒక జన్మలో
రాక్షసుడిగా ఉండొచ్చు, ఒక జన్మలో దొంగగా ఉండొచ్చు, ఒక జన్మలో ఒక మంచి పండితుడిగా ఉండొచ్చు, ఒక జన్మలో ప్రేమతత్వంతో ఉండుండొచ్చు, ఒక జన్మలో తన కళ్ళు కిడ్నీలు అన్నీ దానం చేసి ఇంకో జన్మలో నలుగురిని చంపేసి ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే తప్పులు కావు, ఒప్పులు కావు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈరోజు నువ్వున్న ఏదో ప్రస్తుత ఈ జన్మలో అంటే సందీప్గా ఉన్న జన్మలో వ్యక్తిత్వ నిర్మాణానికి విశేషంగా దోహదం చేసిన మహా విలువైన మహాద్భుత జీవిత అనుభవాలు మాత్రమే అవి అన్ని సోలు అన్ని ఎక్స్పీరియన్స్ని పొందుతూ 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 ఈ సెకండరీ కాన్షియస్ని మరింత ట్యూన్ చేసిందనమాట. ఒకవేళ అయితే ఒక టీచర్ ఒక కోచ్ వాళ్ళ స్టూడెంట్ని బాగా ట్రైన్ చేసి ట్యూన్ చేసి కోచ్ ఎప్పుడైతే తను సాటిస్ఫై అవుతాడో అప్పుడు ఫీల్డ్లోకి పంపిస్తాడు, అంటే లైక్ ఆడడానికి పంపిస్తాడు. సో అంటే ఎప్పుడైతే మనం బాగా రెడీ అవుతామో ఇంకా అప్పుడు అర్థమవుతుంది కదా. అలాగా ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఏంటి, అవి భ్రమల ద్వారా ఏర్పడిన, కోపంలో ఏర్పడిన, భయంతో ఏర్పడిన, ఇవన్నీ ఏంటంటే గత జన్మల్లో ఏర్పడాయని ఇప్పుడు ఈరోజు రామ్తా విజ్ఞానాన్ని వినడానికి అంటే ఈ స్థితికి నేనే దైవము అనే స్థితికి రావడానికి దోహదపడ్డాయి అని మనం గుర్తించమని చెప్తున్నారు. విలువైన మహాద్భుత జీవిత అనుభవాలు మాత్రమే అవన్నీ. మీ యావత్ జీవితానుక్రమంలో ఏ రోజు లేనంత మహోన్నతంగా ప్రస్తుతపు మీ ఉనికి ఉంటుంది కనుక అత్యంత మహోన్నత వివేక ప్రజ్ఞలే పరివర్తనంలో మీలో ఏర్పడి ఉన్నాయి కనుక మీరు ఆచరించిన సర్వకర్మలను నేను ఆచరించాను. మీరు ఎన్ని పొరపాట్లు చేశారో అన్ని తప్పులు నేను చేశాను. మీ అంతరంలో మీకు ఎన్ని అవలక్షణాలు ఉన్నాయి అని అనుకుంటున్నారో అన్ని అవలక్షణాల్లోనూ నాలోనూ ఉన్నాయి. కానీ నా లోపాలని బలహీనతలను నేను గుర్తించకుండా ఉండిపోయి ఉంటే నా ఉనికి శక్తిని నేను ఇలా గ్రహించగలిగే ఉండేవాడినే కాను. అంటే ఇక్కడ ఏమంటున్నారు, తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోమనో మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోమనట్లేదు, గ్రహించమంటున్నారు ప్రతిదాన్ని. అది మంచైనా చెడైనా దాని నుంచి నేను ఏం పొందుతున్నాను, దాని నుంచి నేను ఏం అర్థం చేసుకోవాలి. నాలోంచి జారిపోతున్న జీవన జురిని నేను దర్శించలేకపోయి ఉంటే జీవితాన్ని ప్రేమించగలిగే వాణ్ణే కాదు నేను. పెచ్చరిల్లుతున్న మానవ క్రౌర్యాన్ని అనుభవించి వృధా చెంది ఏవగించుకోకుండా ఉండిపోయి ఉంటే సర్వుల్ని ప్రేమించి అక్కున చేర్చుకోగల మహాప్రేమ నాలో ఉద్భవించగలిగేది కాదు. మీరు ఎన్నో దుష్కర్మలు ఆచరించారు అని, ఎన్నో అవలక్షణాలతో చరించి ఉన్నారు అని, ఎంతో క్రౌర్యంగా ప్రవర్తించి ఉన్నారు అని, ఎంతో నికృష్టమైన అనుభవాలు పొంది ఉన్నారని అనుకుంటున్నా పాఠాలు నేర్చుకోవడం కోసం ఆ అనుభవాలంటే మీరే స్వయంగా సృష్టించుకున్నారు అని గ్రహించండి. ఆ జ్ఞానార్జన అనుభవాల్లో మీరు ఎంతటి వ్యధకు గురై ఉన్నా, ఎన్ని బాధలు పడి ఉన్నా, ఎన్ని సంక్షోభాల్లో కృంగిపోయినా, మీరు ఎంత భ్రష్టులైపోయినట్లు తీర్మానించి అనుకున్నా ఎట్టకేలకు ఆ దుస్థితిలోంచి మిమ్మల్ని మీరే ఉద్ధరించుకున్నారు కదా. అంటే ఒక్క జన్మలో జరగలేదు, బట్ ఎన్నో జన్మల్లో జరిగి ఉండొచ్చు. అలా ఉద్ధరించుకుంటూ ఇవే సంస్కారాలు అంటారు కదా. లక్షణాలు అనుకోవచ్చు, సంస్కారాలు అనుకోవచ్చు, వాసనలు అనుకోవచ్చు. సో ఇలా ఏంటంటే ఒక్కొక్కటి అప్గ్రేడ్ అవుతూ, ఒక క్లాస్ పాస్ అవుతూ, ఒక అనుభవాన్ని పొంది ఇంకొక. సో ఎప్పుడైతే అది సంపూర్ణంగా మనం స్వీకరించామో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. సో అట్లాగా లోంచి మిమ్మల్ని మీరే ఉద్ధరించుకున్నారు కదా. మీ ఆత్మ సౌందర్యం సర్వస్వాన్ని గ్రహించి ప్రియంగా స్వీకరించడానికి సంసిద్ధంగా ఈ ప్రస్తుత వర్తమానంలో ఉద్యక్తులై ఉంటూనే ఉన్నారు కదా. జీవితంలో ఓడిపోయామని, ఏ తప్పో చేశామని అనుకుంటున్న వాళ్ళు ఈ విషయాల్ని తదేకంగా ధ్యానించండి. సో ధ్యానించడం అంటే ఇక్కడ రామ్తా ఉద్దేశంలో వాటిని స్మరించుకొని వాటి పట్ల అవగాహన పెంచుకోమని. జన్మించిన తొలి క్షణం నుంచి మీరు మీ ప్రియ సోదరులు ఓ మహత్తర సాహస కృత్యానికి, గాఢానుభూతితో ఆలోచన సర్వస్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నానికి, ఆలోచన తర్వాత మరో ఆలోచన గ్రహించే ఉద్యమానికి ఉత్సాహంతో ఉపక్రమించారు. అంతే కదా. చిన్నప్పుడు మనకేమీ తెలియదు, తర్వాత ఏమైంది, అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, లేకపోతే అన్నయ్యో తమ్ముడో అక్కో చెల్లో. సో ఇట్లాగ ఏదైతే ఉన్నా ఒకరి తర్వాత ఒకటి తెలుసుకుంటూ దాని గురించి ఆలోచించడం. సపోజ్ మనం చదువుతున్నాం అనుకోండి, ఎవరిని వచ్చి పెద్దయ్యాక ఏమవుతావురా అంటే, ఏముంది నాకు ఒక డాక్టర్ గురించే తెలుసుకునుకోండి, నేను డాక్టర్ అవుతానంట. లేదా నాకు ఒక టీచర్ గురించి తెలిసి నేను టీచర్ అవుతానంట. సో ఇట్లా ఏమైతే ఒక 10 విషయాలు తెలిసాయి అనుకోండి, అప్పుడు మనం ఆలోచిస్తాం, నేను ఏమవ్వాలి పెద్దయ్యాక, డాక్టర్ అవ్వాలా, లాయర్ అవ్వాలా. అంటే ఆలోచన తర్వాత ఆలోచన అనేది ఏం చేస్తుంది, మీరు గ్రహిస్తున్న ఆలోచన స్వీకరణ వల్ల మీ అంతరంగంలో ఏర్పడే అనుభవ జ్ఞానానుభూతిని, దివ్యత్వంలోని ప్రతి ప్రత్యేక పరిధిని నిక్షిప్తం చేసే ఉంచుకోవడానికే మీ ఆత్మ సృష్టి జరిగింది. మీరు స్వీకరించి అనుభూతి చెందుతున్న ప్రతి ఆలోచనలో ఓ సంపూర్ణ ఆత్మానుభూతి, అనుభవ ప్రజ్ఞ మీలో ఏర్పడకపోతే మరింత బలవంతం
బలవంతం ఎందుకు? ఆ ఆలోచనలో ఉన్న సమస్త సమస్తాంశాల సమగ్ర అవగాహన కోసమే, అనుభవైక యోగ్యమైన ఆ సంపూర్ణ అనుభవ సుకృత దర్శనం కోసమే, ఆ పరిపూర్ణ జీవనానుభూత సౌభాగ్యం కోసమే. అంటే ఇంత ప్రాసెస్ ఎందుకు అంటే వాటి ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే చెప్పాం కదా, సో సోల్కి ఏదైతే తెలుసో, ప్రైమరీ కాన్షియస్కి ఏదైతే తెలుసో, సెకండరీ కాన్షియస్ కూడా ప్రైమరీ కాన్షియస్కి లెవెల్కి రావాలనుకుంటుంది. అదే దివ్యత్వం. రెండు ఒకటే లెవెల్కి వచ్చినప్పుడు ఆ ఒకటే స్థాయిలో ఆ పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. కాబట్టి అంటే రెండు వేరుగా లేవు, రెండు ఒకదానితో ఒకటి మెర్జ్ అయి ఉన్నాయి. కానీ స్వేచ్ఛ అనేది ఏమైందంటే వేరుగా ఉంది. సో ఇక్కడ ఈ ప్రైమరీ కాన్షియస్ అంటే తండ్రిగా ఏదైతే సోల్ ఉంటుందో, ఈ సోల్ ఏం చేస్తుందంటే పర్టికులర్గా ఈ పర్సనాలిటీ ఏం చేస్తుందో ఎప్పుడు గమనిస్తూ ఇది ఎంత ఎదుగుతుందో దాన్ని తెలుసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకనే ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ, ఇంకో ఎస్ ఓకే క్యారీ ఆన్, నువ్వు తెలుసుకుంటున్నావో క్యారీ ఆన్. సో ఎందుకంటే ఈ సోల్ స్టేట్లో కాలం అనేది లేదు. లైక్ ఎలా అయితే మనం నిద్రపోయినప్పుడు ఒక కళ వచ్చి మళ్ళీ లేవగానే ఇది కళ అని అనుకుంటామో, సోల్కి ఈ సందీప్ యొక్క జర్నీ అంతా కూడా అంతే. సందీప్ యొక్క జర్నీ అంతా కూడా, ఈ ఇన్కార్నేషన్ జర్నీ అంతా కూడా అంతే. జస్ట్ ఓకే ఇది నేర్చుకున్నావా ఈరోజు, లేకపోతే ఈ కళలో నాకు ఇది అర్థమైంది, అంతే కంప్లీట్గా. సో ఇక్కడ మాత్రం సందీప్కి వైబ్రేషన్స్ తక్కువ కాబట్టి రోజులు, సంవత్సరాలు, నెలలు, వారాలు, ఎన్నెన్నో అనుభవాలు. సో ఎందుకంటే ఇక్కడ ఇవి గాఢంగా ఉన్నాయి. అంత గాఢంగా అనుభూతి చెందడానికే ఇదంతా ఇక్కడ సంభవిస్తుంది. అదే చెప్తున్నారు. ఎందుకు? ఆ పరిపూర్ణ జీవితానుభవ సౌభాగ్యం కోసమే. శాశ్వతత్వంలోని సర్వ సమయాల్లోనూ మీ ఆత్మాభ్యుదయ ప్రాప్తి కోసం జీవన వికాసమూలమైన సృజనాత్మకతలోకి, ఆ సృజనాత్మకతో సృష్టించబడుతున్న ప్రతి సంభవంలోకి, ఆలోచన నుంచి కాంతి దాకా, కాంతి నుంచి పదార్థం దాకా, పదార్థం నుంచి స్వరూపం దాకా, స్వరూప స్థితి నుండి మళ్ళీ ఆలోచన సర్వస్వం దాకా, ప్రేమానందాల నుండి ఈర్ష, ద్వేష, దుఃఖాల దాకా మళ్ళీ ఆనందాల్లోకి బలీయమైన ప్రోత్సాహంతో, సుతీక్షమైన ఆత్మావేశంతో చెరింపజేయబడ్డారు మీరు. చూడండి, సో శాశ్వతత్వంలో మొదలయ్యి ఎక్కడి నుంచి వచ్చాము? ఆ సృజనాత్మకతో సృష్టింపబడుతున్న ప్రతి సంభవంలోకి, ఆలోచన నుంచి కాంతి, కాంతి నుంచి పదార్థం, పదార్థం నుంచి స్వరూపం నుంచి మళ్ళీ ఆలోచన. చూడండి, స్వరూపం నుంచి మళ్ళీ ఎక్కడైతే ఆలోచనతో కాంతి వచ్చామో, మళ్ళీ ఇక్కడ సెకండరీ కాన్షియస్ దగ్గర మళ్ళీ ఆలోచన వచ్చింది. ప్రైమరీ కాన్షియస్ ఆలోచన నుంచి పదార్థం వస్తే, అంటే స్వరూపం వస్తే, మళ్ళీ స్వరూపం నుంచి ఆలోచన వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచే వచ్చాయి ప్రేమానందాలు, ఈర్ష, ద్వేష, దుఃఖాలు, ఇవన్నీ కూడా వస్తూ ఎందుకు? ఆత్మావేశంతో చేయబడ్డారు మీరు. స్వీయ సంపూర్ణ అవగాహన సాఫల్యం కోసం సమగ్ర సంకల్ప స్వరూపాన్ని, దివ్య సర్వస్వాన్ని, ఆత్మ సర్వస్వాన్ని మీరు గ్రహించేలాగా ఓ అనుభవంలోంచి మరో అనుభవంలోకి, ఓ సాహసంలోంచి మరో సాహసంలోకి మహా తీవ్రతతో మీ ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ, పూనికతో చరింపజేయడానికి బలవంతం పెడుతుంది. సో ఇదంతా ఎందుకు అంటే సోల్ తను తెలుసుకోవాలనుకుంటుంది. తను తెలుసుకోవాలి, ఎలాగ ఎన్నో రకాలుగా తెలుసుకోవాలనుకుంటుంది, ఎన్నో రకాలుగా ఆ ఫుల్ఫిల్మెంట్ జరగాలనుకుంటుంది. అది ఇక్కడ పదార్థ స్థాయిలో జరగాలనుకుంది కాబట్టి ఇక్కడ ఇంత ప్రాసెస్ జరుగుతుంది. జస్ట్ అంతే. అంటే నేను బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నాను, నాకు గోవా బీచ్కి వెళ్ళాలని, లేకపోతే గోకర్ణ బీచ్కి వెళ్ళాలని, లేకపోతే ఇంకో కంట్రీలో బీచ్కి వెళ్ళాలని. సో ఐ కెన్ డిసైడ్ అనమాట ఎంజాయ్ చేయాలనేది. అలాగే ఇక్కడ ఈ సోల్ అనేది కూడా పూర్తిగా అలాగే పెట్టుకుంది. ఈ సర్వస్వ స్థితులను పొందడానికి ఎక్కడ నేను ఎంచుకోవాలి? భూమిని ఎంచుకుంది. మరి భూమి దగ్గర నేను ఉండాలి అంటే పదార్థ స్థితి కావాలి. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఇంత గాఢంగా ఉంటున్నాయి కాబట్టి, అంటే ఎక్స్పీరియన్సెస్ అనేవి అంత ఎక్స్ట్రీమ్గా ఉంటున్నాయి కాబట్టి అవి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇంకా నేర్చుకోవాలనుకుంటుంది. ఇప్పటిదాకా లభించకుండా ఉన్న జ్ఞానాహారం కోసం మీ ఆత్మ ఆకలితో అలమటిస్తూ ఉంది. ఓ అనుభవం కోసం మీ ఆత్మ పరితపిస్తూ ఉందంటే ఆ అనుభవం అందించబోయే అనుభూతి అంశం కోసం అది నిరీక్షిస్తూ ఉంది అనే అర్థం. తత్ప్రాప్తి కోసం మీ ఆత్మ ఓ అనుభూతిని మీలో సృష్టించి, ఓ కోరికను మీలో నిర్మించి, ఆ అనుభవం కోసం మిమ్మల్ని పరితపించేసి ఓ సాహసంలోకి, ఆ అనుభవంలోకి మిమ్మల్ని ప్రవేశింపజేస్తుంది. ఆ అనుభవం పరిసమాప్తమై మీ వాంఛితం సిద్ధించి ప్రాప్తించినప్పుడు, మీ కోరిక తీరినప్పుడు మీకు లభించిన ఆ అనుభవ ప్రాప్త ప్రజ్ఞ, పరిపూర్ణ తృప్తి మీ తలం మీద స్వర్ణ సంపద, సర్వస్వం కన్నా ఎంతో మహోన్నతమైన విలువను సంతరించుకున్నదే అయి ఉంటుంది. ఈ అనుభవాన్ని మళ్ళీ పొందలక్కర్లేదు నేను.
ఆ అనుభవపు పరిపూర్ణ ప్రజ్ఞ నాలో ఏర్పడింది అన్న ఓ ఆత్మ వివేక పరిణితిని సూచి సూ- సూచించేది అది అయి ఉంటుంది. ఆ తర్వాత మరో ఆకలి పుడుతుంది మీ ఆత్మకు, మరో అనుభవంలోకి మీరు వెళ్ళవలసి వస్తుంది. మీరు వెళ్ళక తప్పదు. ఆ అవసరం, ఆ కోరిక మీకు ఉంది కనుక. జీవిత సర్వస్వాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడానికి మీ అంతరంలో ఉంటున్న ఆత్మాగ్ని ఆత్మాగ్ని మిమ్మల్ని బలీయంగా నెట్టి నడిపిస్తూనే ఉంటుంది కనుక. అంటే ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక ఎక్స్పీరియన్స్. సో అదే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాము. అంటే ఈ కాన్సెప్ట్ మన మనోవికాసానికి ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడవచ్చు. మనకి ఇంకొక 13 నిమిషాల టైం ఉంది. మనం ఏం చేసినా తప్పు కాదంటే అది ఎట్లా జీర్ణం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఎట్లా ఏం చేసినా తప్పు కాదు, మనం ఒకరిని చంపినా తప్పు కాదు, ఒకరిని ఏం చేసినా తప్పు కాదు. అదంటే అనుభవం కోసం ఆ, ఓకే. అంటే అంటే కావాలని చేయలేం కదా మాస్టర్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇంత జ్ఞానం తెలిసింది, కనీసం ఎవరికైనా హాని చేయగలమా? చేయడానికి అనే ఒక ఆలోచన వస్తుందా? రాదు కదా. అది కూడా మనం చేసిండొచ్చు కదా, తెలిసి తెలియక ఇది అదే అవుతుందా కాదా తెలియక అనేది. చేయడం అనేది ఏంటంటే ఆ తప్పు చేశాననే స్థితి నుంచి నేను ఒక కొంత జ్ఞానాన్ని పొందాలి. ఆ పొందడం కోసం అవన్నీ జరిగాయి. మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్, మనం తప్పు చేశాము అంటే కేవలం మన ఒక్కరి అనుభవమే పూర్తపట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే నాలో చిన్నతనం నుంచి ఒక భయం ఉంది, సమాజంలో నేను ఎలా ఉంటాను, ఎలా ఎదుగుతాను అని భయం ఉంది. ఈరోజు న్యూస్ చూశాను. న్యూస్ ఏముంది, ఊర్లో వాళ్ళందరూ ఇది లైక్ ఎవరెవరో వచ్చేస్తున్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసి చైన్ స్నాచింగ్ చేస్తున్నారు, లేకపోతే ఎవరైనా ఒంటరిగా ఉంటే బెదిరిస్తున్నారు. నేనేం చేశాను, నాలో ఉన్న భయాన్ని ఆ యొక్క అంశం మీద మరింతగా పెంచుకున్నాను. నేను నైట్ డ్యూటీకి వెళ్తాను, నైట్ వచ్చేటప్పుడు ఎవడొస్తాడో ఎటు నుంచి ఏం చేస్తానో ఒక భయం పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏం జరిగింది, ఫ్రీక్వెన్సీ రైజ్ అయింది. ఏ ఫ్రీక్వెన్సీ? వాళ్ళని అట్రాక్ట్ చేసే ఫ్రీక్వెన్సీ. ఎందుకు భయపడొద్దు, ఎందుకు సందేహపడొద్దు, ఎందుకు అనుమానాలు పడొద్దు అంటే ఏవైతే మనలో భావనలు కలుగుతాయో ఆ భావనలు అటువంటి పరిస్థితులను మరింత సృష్టిస్తూ ఉంటాయి. మరి వాడికి నేనే ఎందుకు ఎదురవ్వాలి, నాకు వాడి ఎందుకు ఎదురవ్వాలి, ఎందుకు ఇద్దరి మధ్య సరే ఆ స్థితి వచ్చింది, వాడు నన్ను చంపేస్తున్న భయం ఉంది, ఉన్నాయని ఇచ్చేయచ్చు కదా. నీ ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా, అది కావాలి, బలంగా ఇచ్చేస్తావు, పోరాడతావు. వాడికి అది కావాలి, నీ ప్రాణం పెద్ద విషయం కాదు, వాడికి ప్రాణం తీసి వెళ్ళిపోతాడు. అంటే అక్కడైనా అర్థం చేసుకోవాలి కదా, నీ ప్రాణం ఎంతో గొప్పది, ఇది పోతే రాదు, నీ దగ్గర నా బంగారం పోయినా లేకపోతే ఇంకోటి పోయినా మళ్ళీ వస్తుందని నువ్వు ఇదైనప్పుడు చక్కగా అవి ఇచ్చేసి జస్ట్ ఏదో 1,00,000 రూపాయలలోంచి 100 రూపాయలు 1000 రూపాయలు పడిపోతే ఎలా అయితే లైఫ్ని లీడ్ చేస్తావు అలా లీడ్ చేసుకోవచ్చు కదా, కానీ చెయ్యలేము. సో ఎందుకంటే సెకండరీ కాన్షియస్ అనేది అంత పరిమితమైంది, అంత అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటుంది. ఆ స్థితిలోంచి బయటపడడానికి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. సో మనం తప్పు చేస్తున్నాము అంటే అది కేవలం మనం చేయడం కాదు, ఇతరుల వ్యక్తి ఏదైతే ఉన్నామో వాళ్ళిద్దరి మధ్య ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవ్వాలి. అది క్రియేట్ అవ్వడం కోసము ఇద్దరి యొక్క కలయికతోటి అవి జరుగుతాయి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. అభయాన్ని రానివ్వకూడదా? క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే మనము చేసుకోవాలా. అందుకనే ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ అసలు యాక్చువల్లీ క్రియేషన్ కాన్షియస్ గా మనం చేయాలి, క్రియేషన్ కాన్షియస్ గా చేయాలి. అది ఎవరికో సంభవించింది, నేను ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తున్నాను లేకపోతే భగవంతుడి పూజ చేసుకుంటున్నాను, నాకేంటి ఎప్పుడు ఒక రక్ష ఉంది అంతే. సో దాని అక్కడ మాస్టర్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లు చేస్తారు కదా, హోపోనోపోనో అంటే బ్లాక్స్ క్రియేట్ అవుతాయి, మీ పేరెంట్స్ నుంచి డిఎన్ఏ వచ్చి అవి కూడా మన లైఫ్ లో రిపీటెడ్ గా జరుగుతుంటాయి, వీటిని క్లీన్ చేసుకోవాలి అంటే రామ్తా నాలెడ్జ్ లో ఎక్కడ రామ్తా అది మనకి చెప్పడు. బట్ ఇక్కడ బయట ఇవన్నీ ప్రాసెస్లు చేస్తున్నారు, ఈ బేల్ లీఫ్ తగలపెట్టు, అవి చేయండి ఇవి చేయండి అని చెప్పి రకరకాలుగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం. ఎస్ మాస్టర్, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ టెక్నిక్ చేసినా కానీ, ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా ఫైనల్లీ ఒక నమ్మకాన్ని మీరు నింపుకోవడం. ఎవరైతే ఆలోచన ద్వారా ద హయ్యెస్ట్ వైబ్రేషన్ ఇస్ ద థాట్, ద హయ్యెస్ట్, కాంతి కంటే కూడా అత్యంత కాంతికి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, సూర్యుడి నుంచి ఇక్కడికి వెలుగు వస్తుంది 8 నిమిషాలు పట్టుద్ది. కళ్ళు మూసుకొని సూర్యుడు అనుకోండి,
ఎన్ని మిల్లీ సెకండ్స్ పట్టొచ్చు, ఎన్ని మిల్లీ సెకండ్స్ పట్టొచ్చు. ఆలోచన Yes, master. అనేది అనంతమైన దూరాలని ఏకకాలంలో వెళ్ళగలదు, ఏకకాలంలో. అందుకనే అక్కడ ఆ భయము అనేది ఏదైతే ఉంటుందో ఆ భయం పోగొట్టాలి. మన ఆ భయం పోగొట్టాలంటే ఐ నీడ్ ఏ ప్రాసెస్. ఎందుకంటే చిన్నతనం నుంచి నా సెకండరీ కాన్షియస్నెస్ అనేది ఒక ప్రాసెస్కి అలవాటైంది. సో ఆ ప్రాసెస్లో ఏమైపోతుంది, ఇంతకాలం పూజలు చేశాను, అక్కడ నాకు నమ్మకాన్ని నేను కోల్పోయాను, రొటీన్లోకి వచ్చాను. ఇప్పుడు ఏదో ఇంకో టెక్నిక్, ఇప్పుడు ఈ దేశం వాళ్ళకి వేరే దేశంలో పూజలు అంటే ఇష్టం, వేరే దేశం వాళ్ళకి ఇక్కడున్న హొపోనొపోనో అంటే ఇష్టం. సో Yes, master. ఏమవుతుంది, కొత్త విషయాలు అనేవి ఏం చేస్తాయంటే అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ అట్రాక్ట్ Yes, master. చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అది కూడా చేయడం మంచిదే. కాకపోతే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అవి కూడా కొంతకాలమే పనిచేస్తాయి. ఎందుకంటే దాని మీద నమ్మకం కూడా కొంతకాలమే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏమైపోద్ది, పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు చేశారు, చిన్న అమౌంట్ అనుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, నమ్మకము అనేది ఫ్రీక్వెన్సీస్ చేంజ్ చేస్తూ ఫస్ట్ ఏవైతే ఉంటాయో అవి అట్రాక్ట్ చేస్తుంది. ఓకే అయిపోయింది, నమ్మకం పెరిగింది, చేస్తాము. ఇంకొకటి ఏదైనా సంఘటన వస్తుంది. మీరు చూడండి, ఈవెన్ ఓపెన్ కోచెస్ ఇవి ఎవరు చేసినా ఏం చెప్పినా కానీ, ఏ టెక్నిక్స్ అయినా కానీ 100 మందిలో 10 మంది జరుగుతాయి. ఆ 10 మంది రీల్స్ పెట్టడము, యూట్యూబ్లో పెట్టడము, వాళ్ళ టెస్టిమోనియల్స్ పెడతారు. ఇక్కడ ఆశ, మానవుడికి కోరిక, వాళ్ళ దాన్ని డబ్బు చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ కోచ్ కింద ముందుకెళ్ళాలంటే డబ్బు చేసుకోవాలి. దే ఆర్ ఆల్సో సేమ్, వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. బట్ మిగతా వాళ్ళు 10,000 20,000కి సర్వైవ్ అయితే వాళ్ళు 10 లక్షలకి 20 లక్షలకి సర్వైవ్ అవుతున్నారు. ఓన్లీ అదే. దాంట్లో కొంతమంది జీవితాలు బాగుపడుతున్నాయి, కొంతమంది ఏమి రిజల్ట్ రావట్లేదు అనుకున్నారు. బట్ ఫైనల్లీ ఏంటంటే ఎంత ప్రాసెస్లు ఇవన్నీ ప్రాసెస్ చేసినా ఏమి చెప్పినా కానీ కేవలం నాలో ఒక నమ్మకాన్ని పెరగడం కోసమే. మీరు ఏ పూజని డీకోడ్ చేయండి, ఏ ప్రార్థనని డీకోడ్ చేయండి, లేకపోతే ఏ రిచువల్ ఏదైనా సరే, ఈవెన్ శుద్ర విద్యలతో సహా ఏదైనా డీకోడ్ చేయండి, చివరికి మీరే చేస్తారు, అల్టిమేట్లీ మీరే చేస్తారు. బట్ ఎలా చేయాలో, ఎంత స్థాయికి వెళ్ళాలో తెలియదు కాబట్టి గురువుని ఆశ్రయిస్తారు. అది మెంటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోలు అవ్వచ్చు. సో ఇట్లాగా ప్రతి ఒక్కటి అలాగే సంభవిస్తుంది అనమాట. అవి వర్క్ అవుతాయి. బట్ అసలు ఆ వర్క్ అయినప్పుడు నేను ఎలా ఉంటున్నాను తెలుసుకోవాలి, డిపెండ్ అవ్వద్దు. సపోజ్ ఏముంది, వాటర్ గ్లాస్ టెక్నిక్ ఇలా అంటారు. ఈవెన్ రామ్తో కూడా సెషన్ చెప్పే ముందు వాటర్ తీసుకోమంటారు, కొద్దిగా లెమన్ కానీ అలా వేసుకో. ఎందుకు రామ్తో అయితే, రామ్తో ఈ సైంటిఫిక్. ఎందుకంటే ఈ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి క్యారీ చేస్తాయి కాబట్టి, ప్లస్ ఎప్పుడైతే దాంట్లో కొద్దిగా సాల్ట్ కానీ ఇలా లెమన్ కానీ వేసుకున్నప్పుడు అవి ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మీకు తెలుసు కదా, మామూలుగా డిస్టిల్ వాటర్ అంటారు కదా, దాంట్లో మనం కరెంటు పెట్టినా షాక్ కొట్టదు. కానీ దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి పవర్ సప్లై అవుతుంది. సేమ్ అలాగే మనలో ఒక ఇది ఉంది, ఫ్లో ఉంది. సో ఆ ఫ్లోకి అది సపోర్ట్ చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్రేయర్ చేస్తారు. సేమ్ అదే తీర్థం, అదే గుడిలో తీర్థం అదే కదా, ఏమంటారు, అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప హరిహరం అని చెప్పేసి ఆ దేవుడి పేరు చెప్పేసి ఇట్లా పోస్తారు. ఏముంది, ఆ వాక్కు అనేది, ఆ శబ్దాలు, ఆ వైబ్రేషన్స్ దాంట్లోకి వెళ్తాయి. ఆ పూజ జరిగేంత వరకు ఆ తీర్థం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ వేద మంత్రాలన్నీ అక్కడికి వెళ్తాయి. అది దేంట్లో అయినా అంతే. క్రిస్టియన్స్ ప్రార్థిస్తారు, దాన్ని పెట్టుకుని ఇలా పట్టుకుని ప్రార్థిస్తారు, ఆ వైబ్రేషన్స్ క్యారీ చేస్తుంది. సో నాలో ఉన్న వైబ్రేషన్ని దాంట్లోకి పంపించి దాన్ని మళ్ళీ నేను తీసుకొని నేను ఆనందపడుతున్నాను. ఎంత ఇదో చూడండి అసలు. అంటే ఇవన్నీ వాళ్ళు చెప్పరు, చెప్తే ఏంటంటే మళ్ళీ ఎవరు ఇదవ్వరు కాబట్టి. సో ఇట్లాగా ఎవ్రీథింగ్ అయినా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంతకాలం డిపెండ్ అవుతాను, రేపు పొద్దున్న నా దగ్గర వాటర్ లేవు, ఇప్పుడు నేను సంకల్పం చేసుకోవాలి, ఏంటి నా పరిస్థితి. ఇంకేదో టెక్నిక్ చెప్తారు, పౌర్ణమి రోజు చేయమంటారు, పౌర్ణమి నెలకు ఒకసారి వస్తుంది, మరి ఒక నెల వరకు ఆగాల మళ్ళీ నేను. దాంట్లో కూడా పరిమితాలు ఉన్నాయి. అది ఎంత గొప్పదైనా కానీ అవుటర్ నుంచి ఉండే ప్రతిదీ పరిమితమే. అది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్, మంచి పాయింట్ రైజ్ చేశారు. సూపర్ మాస్టర్, థ్యాంక్ యూ. అసలు కల్పవృక్షం అంట కదా మాస్టర్, మీరు ఒక 1 year కూర్చుంటే ఏ చెట్టునైనా కల్పవృక్షం చేయగలరు. 1 year కూడా అవసరం లేదు. కరెక్ట్గా మీలో ఆ సంకల్ప శక్తి దాని మీద ఫోకస్ చేయగలిగితే ఫ్యూ మంత్స్లోనే ఏ చెట్టునైనా కల్పవృక్షం చేయగలరు మీరు.
దాని కింద ఎవరు వచ్చి కూర్చొని థాట్ పెట్టినా వాళ్ళకి ఆ పని జరిగిపోతుంది. మన కాన్షియస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే హ్యూమన్ కాన్షియస్ అనేది సోల్ కాన్షియస్తో కనెక్ట్ చేసి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని ఏ విధంగా పనిచేయాలో అని గైడ్ చేసేంత ఎబిలిటీ మనకి ఇవ్వబడింది. మాస్టర్ ఇప్పుడు అదే మా ఇంటికి ఎవరు వచ్చినా మంచి జరుగుతుంది, మీరు ఏదైనా మంచి ఆలోచించుకొని వెళ్ళండి, అది క్లియర్ అవుతుంది అని చెప్పి నేను జనరల్ గా ఇంటిని స్వర్గంగా భావించి అలా డీకోడ్ చేసి వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఎవరైనా వచ్చిన వాళ్ళకి అది యాక్చువల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కల్పవృక్షం లాగానే జరుగుతున్నాయి. కాకపోతే మళ్ళీ నేను అవుటర్ వైపు చూస్తున్నాను, అది నా ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. అది అంటే అదే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, మళ్ళీ మీరు బాహ్యం వైపు వెతుకుతున్నారు, అక్కడ ప్రాబ్లం జరుగుతుంది అని క్లియర్ కట్ గా నాకు ఇది ఇప్పుడు మీరు కల్పవృక్షం చెయ్యొచ్చు అని అన్నారు కదా. నిజంగానే మా ఇంటికి వచ్చి పెళ్లి కోసం అని చెప్పి వాళ్ళంటే వాళ్ళకి పెళ్లి జరగడం చిన్న చిన్నవి నేను చూశాను. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే మాస్టర్, ఇక్కడ ఎమోషన్ నా వరకు అనేసరికి ఏమైపోతుందంటే సెకండరీ కాన్షియస్ అనేది ఎంటర్ అవుతుంది. సెకండరీ కాన్షియస్ ఎంటర్ అయిపోయి నేను ఎంతో కాలంగా ఇదే ఇంట్లో ఉంటున్నాను, ఒక రొటీన్ అయిపోయింది అనమాట. అదే మీరు ఒక గుడికి వెళ్ళారనుకోండి, యూ ఫీల్ డిఫరెంట్ వైబ్రేషన్. సో కాబట్టి ఇక్కడ వాళ్ళకి మీ ఇల్లు అనేది ఒక ఎనర్జీ పాయింట్, మీకు మీ ఇల్లు ఎనర్జీ పాయింట్ కాదు. ఎందుకంటే మీ ఇంటికి ఎనర్జీ ఇచ్చేది మీరే. సో మనలో ఉన్నటువంటి ఆ స్థితిని గుర్తించుకోవాలి. మనలో ఉన్న స్థితి అంటే ఎక్కడ ఆత్మస్థితిని గుర్తించుకోవాలి. అంత ఈజీ ఏం కాదు, అలా అని చెప్పి కష్టము కాదు. నమ్మాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి అంతే. ఎస్, ఎవ్రీథింగ్ నేను ఇంకా ఏది ఉన్నా ప్రైమరీ కాన్షియస్తోనే క్యారీ అవుతాను అని ఒక స్ట్రాంగ్ థాట్ పెట్టుకొని నించోండి. చదువు కోసం 10-15 సంవత్సరాలు ఉన్నాం, ఉద్యోగం కోసం ఎన్నో తిప్పలు పడ్డాం, లేదా వ్యవసాయం కోసం ఎన్నో తిప్పలు పడ్డాం, పెళ్ళి పిల్లలు ఇన్ని తిప్పలు పడ్డాం. నా గురించి నేను కనీసం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎందుకు కేటాయించుకోలేదు? బంగారం కొనుక్కున్నాం, అవి కొనుక్కున్నాం, బండ్లు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా. మరి వాట్ అయ్యాం, అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వాలి నేను. చూడండి, జస్ట్ ఒక ఆలోచన సంవిధానం మారితేనే జీవితంలో ఆనందం ఏర్పడినప్పుడు ఆ ఆలోచన సంవిధానం వల్ల నాలో పరిపూర్ణత వస్తే, పూర్తి పరిపూర్ణ స్థితిని అందుకున్న తర్వాత ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అది పొంది ఉన్నాడు కాబట్టే రామ్తా అది చెప్పడానికి ఇంత ప్రయత్నం. రామ్తానే కాదు, ప్రతి ఒక్క గురువు చెప్పేది అదే. ఆ ఉన్నతమైన స్థితిని పొందాలి. పొందిన తర్వాత లోక రక్షకుడిగా మనం జీవిస్తాం. సాక్షాత్తు దైవంగా ఈ దేహంతో మనం నడయాడవచ్చు అనమాట. మహాత్ములు అందరూ అలాగే కదా, ప్రతి ఒక్కరూ అలాగా పొందిన వాళ్ళే ఆ స్థితిని. థ్యాంక్ యూ మాస్టర్స్. 45 సెకండ్స్ ఉన్నాయి, ఇంకెవరైనా? థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. చాలా క్లారిటీ వచ్చింది, సూపర్. అంటే ఆ కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు మాస్టర్. ఏ పనులన్నా చేయొచ్చు, బట్ ఆ కనెక్టివిటీని మనం పోయామా మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కర్తవ్యం ముందు, ప్రతి బాధ్యత ముందు, ప్రతి సంకల్పం, ప్రతి ఆలోచన దగ్గర చెక్ చేసుకొని చేయడం అంతే, ఏం లేదు. జస్ట్ చెక్ ఇట్, కొద్దిసేపు పాజ్ అవ్వాలి, ఆగాలి. ఓకే, ఇది కరెక్టా కాదా, ఓకే, లోపల నుంచి ఏమీ సెకండరీ థాట్ లేదు, క్యారీ ఆన్. సెకండరీ థాట్ ఉంది, చెక్ చేసుకుని ఇచ్చేయాలి అంతే.